పూర్వం ఒక అడవిలో ఒక నక్క నివసించేది. అది పూర్వజన్మలో చేసిన పాపాల కారణంగా అలా నక్కలా పుట్టింది. ఈ జన్మలో అటువంటి పాపాలు చేయకూడదని నిశ్చయించుకుంది. అది ఆ అడవిలోనే మంచి నక్క. మాంసం ముట్టుకోకుండా కేవలం ఆకులు అలములతో శాకాహారంతోనే కాలం గడుపుతూ ఉండేది. ఆ అడవిలోని పులి ఆ నక్క గురించి విని దానితో స్నేహం చేయాలి అనుకుంది. నక్క వద్దకు వెళ్ళి స్నేహితులుగా ఉందామని చెప్పి తనతో రమ్మని అడిగింది. పులి క్రూర మృగం. దానితో స్నేహం ఇష్టం లేక నక్క అంగీకరించలేదు. నీ స్నేహం నాకు ముఖ్యం, నీ పద్ధతి ప్రకారమే నేను నడుచుకుంటా అంటూ పులి బ్రతిమలాడింది. నక్కలాగే తాను నియమంగా ఉంటానని పులి చెప్పడంతో నక్క ఆ పులితో కలిసి జీవించడానికి ఒప్పుకుంది. పులికి నక్క చెప్పే మాటలు చాలా నచ్చేవి. అది చెప్పినట్టుగానే నడుచుకునేది. నక్క చెప్పినట్లుగా పులి వినడం, అదంతా పులితో కలిసి ఉండే మిగతా జంతువులకి నచ్చలేదు. ఎలాగైనా సరే నక్కను పులిని విడగొట్టాలి అనుకున్నాయి. ఓ పథకం ప్రకారం పులి తెచ్చుకుని దాచుకుని ఉన్న ఆహారాన్నంతా నక్కకు తెలియకుండా నక్క వద్ద పెట్టి మళ్ళీ పులి దగ్గరకు వెళ్ళి నక్క ఆహారాన్ని దొంగిలించిందని చెప్పాయి. ఇక పులికి నక్క మంచితనం తెలుసు. అయినా కూడా నక్కని చంపివేయమని చెప్పేస్తుంది. ఇంకంతే, అది తెలుసుకున్న నక్క పులిని విడిచి ఎటో వెళ్ళిపోతుంది. ఇక పులి చెప్పుడు మాటల వలన మంచి స్నేహాన్ని కోల్పోయింది. ఈ కథలో నీతి, చెడ్డవారితో స్నేహం ప్రమాదకరం. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.